ప్రపంచంలోనే అతి పెద్ద మొక్కను పరిశోధకులు గుర్తించారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని ప్రపంచ వారసత్వ ప్రాంతం షార్క్ బే జలాల్లో దీన్ని కనుగొన్నారు. ఇదో మొండి సముద్ర గడ్డి. పేరు పోసిడోనియా ఆస్ట్రాలిస్. అతి ప్రాచీనమైన ఇది 180 కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉండటం గమనార్హం. దీని వయసు కనీసం 4500 సంవత్సరాలని పరిశోధకుల అంచనా. యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా, ఫ్లిండర్స్ యూనివర్సిటీ పరిశోధకులు షార్క్ బేలోని సముద్ర గడ్డి నమూనాలను సేకరించి జన్యు విశ్లేషణ చేశారు. ఇవన్నీ వేర్వేరు మొక్కలనే భావించారు. కానీ 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొక్కలు ఇవి ఒకటేనని తేలటంతో ఆశ్చర్యపోయారు. అంటే ఒక్క మొక్కే ఇంత దూరం విస్తరించి ఉందన్నమాట. అందుకే దీన్ని ప్రపంచంలోనే అతి పెద్ద మొక్కగా భావిస్తున్నారు. సముద్రంలో దీని జాతికి చెందిన మొక్కతో పోలిస్తే ఇది 2 రెట్లు ఎక్కువ క్రోమోజోములను కలిగి ఉంది. పాలీప్లాయిడ్. పువ్వులు పూయకపోయినా, విత్తనాలు ఏర్పడకపోయినా ఈ మొక్క ఇంతకాలం జీవించి ఉండటం, ఇంత దూరం విస్తరించటం విశేషం. పునరుత్పాదన ఇంధనాల విషయంలో సౌర విద్యుత్తు తీరే వేరు. సౌరశక్తిని ఒడిసిపట్టి విద్యుత్తును తయారు చేయటం ఎప్పట్నుంచో మొదలెట్టాం. సౌర ఫలకాల్లో విద్యుత్తును తయారు చేసే కణాలు చాలా కీలకం. అందుకే ఎప్పటికప్పుడు వీటి సామర్థ్యాన్ని పెంపొందించటానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వాణిజ్యపరంగా వాడుకుంటున్న చాలా సౌర కణాలు సిలికాన్ ఆధారంగా తయారైనవే, కానీ కొత్త తరం సౌర కణాలను టైటానియం, కాల్షియం స్ఫటికాలతో కూడిన పెరోకిట్ పొరలతో రూపొందిస్తున్నారు. ఇవి చాలా సమర్థంగా పనిచేస్తుండటం విశేషం. కాకపోతే సిలికాన్ ఆధారిత సౌర కణాలతో పోలిస్తే త్వరగా క్షీణిస్తాయి. అందుకే ఇవి ఎక్కువ కాలం మన్నేలా చేయటంపై చైనాలోని జిలిన్ యూనివర్సిటీ పరిశోధకులు దృష్టి సారించారు. లైకోపేన్కు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు దండిగా ఉండటమే వీరిని బాగా ఆకర్షించింది. దీన్ని పెరోవ్స్కట్ కణాలకు జోడించగా స్థిరత్వంతో పాటు కాంతిని విద్యుత్తుగా మార్చే సామర్థ్యము 3% పెరగటం విశేషం. మన చర్మానికి ఎండలోని అతి నీలలోహిత కాంతి తగిలినప్పుడు కొన్ని విశృంఖల కణాలు పుట్టుకొస్తుంటాయి. ఆహారం ద్వారా తీసుకున్న లైకోపేన్ వీటిని పట్టేసుకొని చర్మ కణజాలం దెబ్బతినకుండా కాపాడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే పరిశోధకులు లైకోపేనను పెరోకిట్ కణాలకు జతచేశారు. దీంతో ఆక్సీకరణ వేగం తగ్గుతుండటం గమనార్హం. అంటే మన్నిక కాలం బాగా మెరుగవుతోందన్నమాట. ఇది పెరోవెస్కైట్ల స్ఫటికాల నిర్మాణంలో అతి సూక్ష్మ రేణువుల సంఖ్యను తగ్గించటం వల్ల సామర్థ్యము ఇనుమడిస్తోంది. బ్యాటరీ పరిజ్ఞానం రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. లిథియం అయాన్ బ్యాటరీలు తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులను చవి చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు శాస్త్రవేత్తలు జీవ బ్యాటరీల దిశగా కృషి చేస్తున్నారు. ఇంతకీ జీవ బ్యాటరీలంటే పరికరాలను, సెన్సర్లను అనుసంధానం చేయటానికి, ఇవి కలిసి పనిచేయటానికి తోడ్పడే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి పరిజ్ఞానాలు రోజురోజుకి ఊపందుకుంటున్నాయి. దీంతో ఆయా పరికరాలు అన్నివేళలా పనిచేయాల్సిన అవసరము పెరిగిపోతోంది. ఇళ్లలో, కార్యాలయాల్లో విద్యుత్ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇదేమంత కష్టమైన పని కాదు, కానీ విద్యుత్ అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లోనైతే చాలా కష్టం కదా. బ్యాటరీలతో పని నడిపించొచ్చు గానీ విద్యుత్ లేకపోతే ఛార్జింగ్ చేయటమెలా? ఇక్కడే జీవ బ్యాటరీలు తరుణోపాయంగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో బింగాంప్టన్ యూనివర్సిటీ పరిశోధకులు గొప్ప ముందడుగు వేశారు కూడా. 3 వేర్వేరు బ్యాక్టీరియాల సాయంతో జీవ బ్యాటరీలు వారాల కొద్దీ సుదీర్ఘంగా పనిచేసే మార్గాన్ని ఆవిష్కరించారు. ఏంటి బ్యాటరీలు? జీవులకు గ్లూకోజే ప్రధాన శక్తి వనరు. కణాల్లోని ఎంజైమ్లు గ్లూకోజును విడగొట్టినప్పుడు ఎలక్ట్రాన్లు కూడా పుట్టుకొస్తాయి. వీటిని పరికరాల విద్యుత్తు అవసరాలకు వాడుకోవచ్చు. జీవ బ్యాటరీల్లోని ప్రధాన సూత్రం ఇదే. బింగాంప్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త సియోకెహున్ చోయ్ వీటిపై చాలా ఏళ్లుగా కృషి చేస్తున్నారు. పరికరాలు గంటల కొద్దీ పనిచేయటానికి సరిపోయేంత ఇంధనాన్ని బ్యాక్టీరియా ప్రతిచర్యలతో సమకూర్చొచ్చని కనుగొన్నారు. ఇలాంటి జీవ బ్యాటరీల జీవనకాలాన్ని మరింత పెంచటం మీద ఆయన ఇప్పుడు దృష్టి సారించారు. గతంలో 2 బ్యాక్టీరియా వ్యవస్థల సాయంతో జీవ బ్యాటరీల కోసం విద్యుత్తును తయారు చేసేవారు. ఇప్పుడు దీన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లి 3 బ్యాక్టీరియాలతో కొత్త ప్రయోగం నిర్వహించారు. బ్యాక్టీరియాలను వేర్వేరు పెట్టెల్లో అమర్చి ఫలితాలను విశ్లేషించారు. అన్నింటికన్నా పైన కిరణజన్య సంయోగక్రియ జరిపే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది సేంద్రియ ఆహారాన్ని సృష్టిస్తుంది. దీన్ని కింద గదుల్లో ఉండే బ్యాక్టీరియా కణాలు వాడుకుంటాయి. మధ్య పెట్టెలోని బ్యాక్టీరియా ఎలక్ట్రాన్ల సరఫరాను మెరుగుపరచే కొన్ని రసాయనాలను విడుదల చేస్తుంది. అడుగున ఉండే బ్యాక్టీరియా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త రకం జీవ బ్యాటరీలు లెగో బ్రిడ్స్ మాదిరిగా ఉంటాయి. వీటిని అవసరాన్ని బట్టి తేలికగా విడదీసుకోవచ్చు. కావాలంటే అదనంగా జోడించుకోవచ్చు. ఆయా పరికరాలు పనిచేయటానికి అవసరమైన వోల్టేజీ, విద్యుత్తును అనుగుణంగా మార్చుకోవచ్చు. భవిష్యత్ కాలం కోసం వచ్చే దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా 6G అందుబాటులోకి రావచ్చనేది చోయ్ నమ్మకం.
దీంతో చిన్న, స్మార్ట్ సొంతంగా పనిచేసే పరికరాల వాడకం గణనీయంగా పెరగటం ఖాయం. మారుమూల ప్రాంతాలు, వాతావరణం అనుకూలంగా లేని ప్రాంతాల్లోనూ వీటి అవసరం ఏర్పడొచ్చు. అప్పుడు దీర్ఘకాలం పనిచేసే చిన్న బ్యాటరీలు తప్పనిసరి అవుతాయి. అలాంటి పరిస్థితుల్లో జీవబ్యాటరీలు ఎంతగానో ఉపయోగపడగలవని చోయ్ పేర్కొంటున్నారు. కఠినమైన వాతావరణాల్లో దెబ్బతిన్నా వాటంతటవే సరిదిద్దుకునే జీవబ్యాటరీలను తయారు చేయాలని ఆయన భావిస్తున్నారు. ఏదేమైనా ఆయన అంతిమ లక్ష్యం అతి చిన్న బ్యాటరీలను రూపొందించటం. అందుకే జీవ బ్యాటరీల మీద అంత ఆసక్తి. వీటిని ఆయన స్మార్ట్ డస్ట్ అని పిలుచుకుంటున్నారు. 2-3 బ్యాక్టీరియా కణాలైన పరికరాలకు సరిపడినంత విద్యుత్తును అందించగలవని చోయ్ అంటున్నారు. ప్రస్తుతానికి చిన్నగానే మొదలైనా మున్ముందు పెద్ద మార్పులు తీసుకురాగలవని ఆశిస్తున్నారు. బ్యాక్టీరియా అతి సూక్ష్మంగా ఉంటుంది, మైక్రోస్కోప్ తప్ప చూడలేం, మరి కంటికి కనిపించేంత పెద్దగా ఉంటే. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ ఫ్రెంచ్ వెస్టిండీస్ అండ్ గయానా శాస్త్రవేత్తలు అలాంటి బ్యాక్టీరియానే గుర్తించారు. ఇది సుమారు కనురెప్ప వెంట్రుకంత సైజులో ఉండటం ఆశ్చర్యకరం. అంగుళంలో 1/3 (0.9 సెంటీమీటర్లు) పొడవు ఉన్న దీన్ని కరేబియన్ దీవుల్లో నీటిలో మునిగి ఉన్న చెట్ల కొమ్మల మీద కనుగొన్నారు. ఇప్పటివరకు మనకు తెలిసిన బ్యాక్టీరియాలో ఇదే అతి పెద్దది, అందుకే దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాక్టీరియాగా భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు దీనికి పెట్టిన పేరు థియోమార్గరిటా మ్యాగ్నిఫికా, అంటే మహా సల్ఫర్ ముత్యం అని అర్థం. మొదట్లో దీన్ని బ్యాక్టీరియా అని అనుకోలేదు. జన్యు విశ్లేషణ చేసిన తర్వాతే ఏక కణంతో కూడిన బ్యాక్టీరియా అని బయటపడింది. ఇలాంటి పెద్ద బ్యాక్టీరియా రకాలు ఇంకా ఎన్ని ఉన్నాయో అనే ప్రశ్నను ఇది రేకెత్తించిందని, బ్యాక్టీరియాను తక్కువగా అంచనా వేయటం తగదనే సంగతిని గుర్తుచేస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే ప్రయోగశాలలో దీన్ని వృద్ధి చేయలేకపోయారు. దీని కణ నిర్మాణం విభిన్నంగానూ ఉంది. కీలకమైన తేడా ఏంటంటే, మధ్యలో పెద్ద భాగం ఉండటం, కణం అంతటా కాకుండా ఇందులోనే కణ సంబంధ పనులన్నీ జరుగుతుండటం విశేషం. ఏనుగు దంతానికి ప్రత్యామ్నాయంగా పుట్టుకొచ్చింది. జీవజాతుల సంరక్షణకు వరంగా పేరొందింది. 20వ శతాబ్దం ద్వితీయార్ధానికే చిహ్నంగా భాసిల్లింది. అవును, ఇలా ప్లాస్టిక్ ప్రస్థానం ఒక వరంగానే మొదలైంది. సౌకర్యానికి మారుపేరుగా నిలిచింది. ఇందుగలదందులేదనే చందంగా ప్రపంచమంతా విస్తరించింది. ఇప్పుడదే పర్యావరణానికి పెనుభూతంగా పరిణమించింది. దీని నిర్మూలన 21వ శతాబ్దానికే సవాలు విసురుతోంది. వాడకాన్ని ఆపితే తప్ప కొలిక్కిరాని పరిస్థితికి చేరుకుంది. కాబట్టే ఇటీవల ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల తయారీ, వినియోగాన్ని మన దేశం నిషేధించింది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ పుట్టుపూర్వోత్తరాలను ఓసారి పరిశీలిద్దాం. ప్లాస్టిక్ లేకపోతే జీవితం ఎలా ఉండేది? దీన్ని కనుగొనకపోయి ఉంటే మన పరిసరాలు, సమాజం ఎలా ఉండేవి? ఎప్పుడైనా ఊహించారా? ఇంట్లో స్విచ్చులు, దువ్వెనలు, కుర్చీలు, బల్లలు. ఆ మాటకొస్తే పొద్దున లేవగానే పళ్ళు తోముకునే బ్రష్టుల దగ్గర్నుంచి రిమోట్ కంట్రోళ్లు, మిక్సీలు, గ్రైండర్ల వంటి పరికరాల వరకు అన్నీ ప్లాస్టిక్తో తయారైనవే. మరి ఇంట్లోనే కాదు బయటా ఇదే పరిస్థితి. ఎటు చూస్తే అటు ప్లాస్టిక్ వస్తువులు దర్శనమిస్తుంటాయి. అందుకే ప్లాస్టిక్ లేని రోజుల్లో ఎలా జీవించేవారో అని తరచూ ఆశ్చర్యపోతుంటాం కూడా. ప్లాస్టిక్ అంటే ఆకారం లేదా రూపం మార్చుకోవటానికి అనువైనదని అర్థం. ప్లాస్టిక్లో ప్రధానమైనవి పాలిమర్లు. ఇవి చాలా పొడవైన అణువులతో కూడిన పదార్థాలు. వీటిల్లో వేలాది భాగాలతో కూడిన కార్బన్ జనువుల గొలుసులు ఉంటాయి. ఇవన్నీ ప్రధాన భాగంతో అనుసంధానమై ఉంటాయి. ఇవే ప్లాస్టిక్కు ప్రత్యేకతను సంతరించి పెడుతున్నాయి. మృదుత్వం, సాగే గుణం మాత్రమే కాదు, తక్కువ సాంద్రత, తక్కువ విద్యుత్ వాహకత్వం, పారదర్శకత్వం, గట్టిదనం వంటి ప్రత్యేక గుణాలు దీని సొంతం కాబట్టే వేడి, ఒత్తిడి ప్రభావంతో దీన్ని పొరలు, పోచలు, పల్లలు, గొట్టాలు, పెట్టెలు, బాటిళ్ల వంటి ఎన్నో రకాలుగా చులుచుకోవటం సాధ్యమవుతోంది. ప్లాస్టిక్ ప్రస్థానం మొదట్లో నెమ్మదిగానే మొదలైంది. తర్వాతే ఊపందుకుంది. సేంద్రియ పదార్థం నుంచి. తొలిసాదిగా అలెగ్జాండర్ పార్కెస్ కృత్రిమ ప్లాస్టిక్ను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆయన 1962లో లండన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లో దీన్ని ప్రదర్శించారు. సెల్యులోజ్ నుంచి సంగ్రహించిన సేంద్రియ పదార్థంతో తయారు చేసిన దీనికి ఆయన పెట్టిన పేరు పార్చెజైన్. వేడి చేసినప్పుడు ఆకారం మారటం, చల్లారిన తర్వాత ఈ ఆకారం అలాగే ఉండటం అందరినీ ఆశ్చర్యపరచింది. అయితే తయారీకి ఎక్కువ ఖర్చు కావటం, పగిలిపోవటం, త్వరగా మండిపోవటం వల్ల వాణిజ్యపరంగా అంతగా ఆదరణ పొందలేదు. అప్పట్లో బిలియర్డ్ ఆటలో వాడే బంతులను ఏనుగు దంతంతో తయారు చేసేవారు. ఏనుగు దంతాలకు కొరత ఏర్పడటం వల్ల వీటికి ప్రత్యామ్నాయం కోసం ఒక కంపెనీ పోటీ నిర్వహించింది. అప్పుడు అమెరికాకు చెందిన జాన్ వెస్లీ హయత్ పాకేజైను మెరుగుపరచి సెల్యులాయిడ్ అనే కొత్త పదార్థాన్ని రూపొందించారు. వైబ్రేక్ కాపీరైటెడ్
పత్తితో కూడిన పైరాక్సిలిన్ మిశ్రమాన్ని కర్పూరంతో కలిపి దీన్ని తయారు చేశారు. పోటీలో గెలవనప్పటికీ అమెరికాలో తొలి ప్లాస్టిక్ను రూపొందించిన వ్యక్తిగా సరికొత్త చరిత్ర సృష్టించారు. సెల్యులాయిడ్తో తాబేలు ఉప్పు, కొమ్ములు, ఏనుగు దంతం వంటి సహజ పదార్థాలను పోలిన వాటిని తయారు చేసే వీలుండటం ఎంతగానో ఆకర్షించింది. పర్యావరణానికి మేలు చేసేదిగా ఏనుగులను, తాబేళ్లను సంరక్షించే వరంగానూ పేరు పొందింది. ఈ సెల్యులాయిడ్ను చదునుగా చేసి పట్టీల మాదిరిగా మలచే అవకాశం ఉండటం ఫోటోగ్రఫీ పితామహుడు జార్జ్ ఈస్ట్మన్ను ఆకట్టుకుంది. దీన్ని ఆయన సినిమా ఫిల్మ్గా ఉపయోగించుకోవటం మొదలెట్టారు. ప్లాస్టిక్ అంటే సేంద్రియ పాలిమర్లనే మనం ప్లాస్టిక్ పిలుచుకుంటున్నాం. ఈ పాలిమర్లు కృత్రిమమైనవి కావచ్చు, సహజమైనవి కావచ్చు. ప్లాస్టిక్ పదార్థాలన్నీ పాలిమర్లే, అలాగని పాలిమర్లన్నీ ప్లాస్టిక్ కావు. పాలిమర్ బోలెడన్ని మోనోమర్లతో కూడుకొని ఉంటుంది. పాలి అంటే చాలా, మెర్ అంటే పునరావృత్త విభాగం, మోనో అంటే ఒకటి అని అర్థం. మోనోమర్లో ఒకే పునరావృత్త విభాగం ఉంటుంది. ఇవన్నీ కలగలసి పాలిమర్గా రూపొందుతాయి. అంటే దారానికి పూసలు గుచ్చినట్టుగా మోనోమర్ల గొలుసులతో పాలిమర్లు ఏర్పడతాయన్నమాట. ప్లాస్టిక్ పదార్థాల్లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్, క్లోరిన్ వంటి వివిధ మూలకాలుంటాయి. వీటిని సిలికాన్ అణువులతోనూ ఉత్పత్తి చేయొచ్చు. సిలికాన్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్, కంటి లెన్స్ తయారీలో వాడే సిలికాన్, హైడ్రోజన్ ఇలాంటివే. ఎలా తయారవుతుంది? జీవ ఆధారితం, కృత్రిమం. ఇలా ప్లాస్టిక్ రెండు రకాలుగా ఉంటుంది. కృత్రిమ ప్లాస్టిక్స్ ను ముడి చమురు, సహజ వాయువుల, బొగ్గు నుంచి సంగ్రహిస్తుంటారు. పిండి పదార్థాలు, గంజి, వంట నూనెలు, బాక్టీరియా వంటి పునర్వినియోగ పదార్థాలతో తయారయ్యేవి జీవ ఆధారిత ప్లాస్టిక్స్. ప్రస్తుతం వాడకంలో ఉన్న ప్లాస్టిక్ పదార్థాలు చాలా వరకు ముడి చమురు, సహజ వాయువు, బొగ్గు వంటి శిలాజ ఇంధనాల నుంచి వచ్చినవే. ఉదాహరణకు ముడి చమురునే తీసుకుందాం. దీన్ని శుద్ధి చేసి పెట్రోలు ఉత్పత్తులను సంగ్రహించే ప్రక్రియలో భాగంగా మోనోమర్ల వంటి వివిధ రసాయనాలు పుట్టుకొస్తుంటాయి. పాలిమర్లలో ప్రధానమైనవి ఈ మోనోమర్లే. ముడి చమురును ఫర్నేస్లో వేడి చేశాక పడకట్టే కేంద్రానికి పంపిస్తారు. అక్కడది తేలికైన అంశాలుగా విడిపోతుంది. వీటిల్లో ఒకటి నాప్తా. రసాయనాలు పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ను తయారు చేయటానికి కీలకం. దీన్ని విడగొట్టి పాలిమరీకరణ ప్రక్రియ ద్వారా భార అణువులతో రూడిన హైడ్రోకార్బన్లుగా, పాలిమర్లు మారుస్తారు. దీంతో మోనోమర్లు రసాయన గొలుసులతో అనుసంధానమవుతాయి. తర్వాత వీటిని వివిధ మిశ్రమాలతో కలిపి ప్లాస్టిక్గా తయారు చేస్తారు. మన శరీరంలోకి ఉపయోగాల మాటెలా ఉన్నా ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి పెనుముప్పుగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 30 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పుట్టుకొస్తున్నాయని అంచనా. ఇవన్నీ చాలా వరకు చెత్తకుప్పల్లోకి, అక్కడ్నుంచి కాలువలు, నదుల ద్వారా సముద్రాల్లోకి చేరుకుంటున్నాయి. కొన్ని వ్యర్థాలు ఒడ్డుకు కొట్టుకొస్తుంటే బరువుగా ఉన్నవి మునిగిపోతున్నాయి. మిగతావి సముద్ర జలాల మీద తేలియాడుతూ వస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు చిన్న చిన్న ముక్కలుగా, అంటే 5 మీ కన్నా తక్కువ సైజులో ఉన్న వ్యర్థాలు సముద్ర జలాల్లో పెరిగిపోతున్నాయి. వీటిని సముద్రంలోని చేపల వంటివి తినటం, ఈ జీవులు మన ఆహారంలోకి చేరటం పెద్ద ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఇవి కణజాలాన్ని దెబ్బతీయటం, ఆహారాన్ని శరీరం గ్రహించుకోనీయకుండా చేయటం, విషతుల్యాలను వెదజల్లటం వంటి అనర్థాలను తెచ్చిపెడతాయి. మనం ఏటా 11,000 ప్లాస్టిక్ ముక్కలను తింటున్నామని ఒక అధ్యయనం పేర్కొంటోంది. తొలి పూర్తి కృత్రిమ ప్లాస్టిక్. మొట్టమొదటి పూర్తిస్థాయి కృత్రిమ ప్లాస్టిక్ అంటే సహజ పదార్థాల అణువులేవీ లేని ప్లాస్టిక్ను 1907లో బియోబేక్లాండ్ తయారు చేశారు. దీని పేరు బేక్లెట్. సహజ విద్యుత్ నిరోధకమైన లక్కకు ప్రత్యామ్నాయంగా దీన్ని తీర్చిదిద్దారు. విద్యుదీకరణ పనులు వేగంగా జరుగుతున్న సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడింది. బేక్లెట్ మంచి విద్యుత్ నిరోధకం మాత్రమే కాదు, ఎక్కువ కాలం మన్నుతుంది. సెల్యులాయిడ్ మాదిరిగా కాకుండా వేడిని బాగా తట్టుకుంటుంది. అందుకే పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయటానికి మార్గం వేసింది. అనంతరం పాలీక్లోరైడ్, వినైల్, సెలోపేన్ వంటి కొత్త ప్లాస్టిక్స్ రాకతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆట వస్తువులు, ఇంటి ఉపకరణాల దగ్గర్నుంచి ప్యాకేజీల రంగంలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది. రెండో ప్రపంచ యుద్ధం ప్లాస్టిక్ పరిశ్రమ విస్తరణకు ఊపునిచ్చిందని చెప్పుకోవచ్చు. సహజ వనరుల సంరక్షణ కోసం కృత్రిమ పదార్థాల తయారీకి ప్రాధాన్యం లభించింది. ఈ క్రమంలోనే వాలస్ కారోచర్స్ 1935లో కృత్రిమ పట్టు రూపంలో నైలాన్ను సృష్టించారు. యుద్ధ సమయంలో ప్యారాచూట్లు, తాళ్లు, హెల్మెట్ లైనర్ల వంటి ఎన్నో వస్తువుల తయారీకిది ఉపయోగపడింది. విమాన కిటికీల అద్దాలకు ఫ్లెక్సిగ్లాస్ ప్రత్యామ్నాయంగా మారటం గమనార్హం.
కర్మోసెట్ పాలిస్టర్ రెజిన్లను సైన్యం కోసం తయారు చేసిన అనంతరం పడవల నిర్మాణంలో కీలక పాత్ర పోషించాయి. దాక్రాన్ అనే పాలిస్టర్ వస్త్రం 50లో మార్కెట్లోకి వచ్చింది. 1953లో లెక్సాన్ అనే ప్లాస్టిక్ పుట్టుకొచ్చింది. చంద్రుడి మీద నడిచిన సీల్ ఆర్మ్స్ట్రాంగ్ ధరించిన హెల్మెట్ దీంతో తయారైందే. ద్రవక్రిస్టితిన్ పదార్థాలతో వడికిన దారాలతో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను రూపొందించారు. మొట్టమొదటి ప్లాస్టిక్ బాటిళ్లు 1968లో దర్శనమిచ్చాయి. ఇలా రోజురోజుకి వినూత్న ప్లాస్టిక్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. శరవేగంగా విస్తరిస్తూనే ఉన్నాయి. మనకు ప్లాస్టిక్ అంతా ఒకేలా కనిపిస్తుంది గాని ఇందులో చాలా రకాలున్నాయి. యాస్టరిస్క్ పాలిఎథిలీన్ టెరెప్తాలేట్ సెట్ ఇది పారదర్శకంగా ఉంటుంది. బాటిళ్ల వంటివి తయారయ్యేది దీన్నుంచే. వేడికి గురికానంతవరకు దీన్ని సురక్షితమైనడనే అనుకోవచ్చు. దీనిలోని యాంటిమోన్ డయాక్సైడ్ తేలికగా పానీయంలోకి చేరుకుంటుంది. అందుకే కారులో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను పెట్టొద్దని చెబుతుంటారు. పెట్ రకం ప్లాస్టిక్ రంధ్రాలతో కూడుకుని ఉంటుంది. వీటిల్లో బాక్టీరియా వృద్ధి చెందే అవకాశముంది. అందువల్ల ఒకసారి వాడి పారేసే ఇలాంటి బాటిళ్లను ఎక్కువ కాలం వాడటం మంచిది కాదు. వీటిని తేలికగా పునర్వియోగం చేసుకోవచ్చు. యాస్టరిస్క్ హైడెన్సిటీ పాలిఎథిలీన్ హెచ్ఎపి గట్టిగా, పారదర్శకంగా ఉండే ఇది జగ్గులు, పాల సీసాలు, ఆట వస్తువుల వంటి వాటికి తయారీకి ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి పెద్దగా హాని చేయదు. యాస్టరిస్క్ పాలీవినైల్ క్లోరైడ్ పీవీన్ పీవీసీ పైపుల గురించి తెలిసిందే. ఇవే రాదు. నీటి మీద తేలే ఆట వస్తువులు, ఫ్లోరింగ్, కార్ ఇంటీరియర్స్, వృక్ష లేడర్ల వంటి వాటి తయారీలోనూ దీన్ని వాడుతుంటారు. మెత్తగా, బాగా వంగేలా ఉండటానికి ఇందులో దాలేట్ల వంటివి కలుపుతారు. ఇవి హార్మోన్లను అస్తవ్యవస్థం చేస్తాయి. శరీర సహజ సమాచార వ్యవస్థను అడ్డుకుంటాయి. యాస్టరిస్క్ లోడెన్సిటీ పాలిఎథిలీన్ ఎల్డిపిఈ బ్యాగులు, ప్లాస్టిక్ పొరలు, కాఫీ కప్పుల వంటివి నీటికి తడపకుండా లోపల పరిచే పలుచటి పొరల వంటి వాటి తయారీకి దీన్ని వినియోగిస్తారు. పెట్రోలియంతో తయారయ్యే ఐది పారదర్శకంగా ఉంటుంది. దీంతో తలెత్తే అనర్థాల గురించి పెద్దగా తెలియదు గాని పునర్వియోగం చేయటం. యాస్టరిస్క్ పాలీప్రొపైలేన్ పీపీ పెరుగు, చీజ్, వెన్న అమ్మే పెట్టెలు, అన్బాక్సులు, మందుల బాటిళ్ల వంటివి దీంతో తయారవుతాయి. గట్టిగా, బలంగా ఉండే ఇవి వేడిని తట్టుకుంటాయి. మైక్రో ఓవెన్లలోనూ వాడుకోవచ్చు. అలాగని ఆరోగ్యానికి హాని చేయవని అనుకోవద్దు. ప్లాస్టిక్ పెట్టెల్లో కన్నా పళ్లల్లో ఆహారాన్ని వేడి చేయడం ఉత్తమం. యాస్టరిస్క్ పాలీస్టెరీన్ పిఎస్ దీన్ని సాధారణంగా స్టైరోఫోమ్గా పిలుచుకుంటుంటారు. వాడి పారేసే వంటపాత్రలు, కాఫీ కప్పుల మూతలు, గుడ్ల పెట్టెలు, డివిడి కేసులు, ట్రేల వంటి పలు ఉత్పత్తులకు ఇది ఉపయోగపడుతుంది. తేలికగా ముక్కలై కాలువలు, నదుల్లో కలుస్తుంది. స్టైరిస్, బెంజీన్ వంటి విషతులాలెన్నో ఉంటాయి. ఇవి క్యాన్సరు, నాడీ సమస్యల వంటి ముప్పులకు దారితీస్తాయి. యాస్టరిస్క్ పాలీకార్బోనేట్ పీసీ ఇది అన్ని రకాల ప్లాస్టిక్స్లో కూడిన మిశ్రమం. యాస్టరిస్క్ బయోప్లాస్టిక్ ఇవి నేలలో కుళ్ళిపోగలవు. అయితే కొన్ని మాత్రం పరిశ్రమల్లో నిర్ణీత ఉష్ణోగ్రతలో వేడి చేస్తేనే కుళ్ళిపోతాయి. వరం శాస్త్రం ప్లాస్టిక్ ఒకరకంగా వరం, మరోరకంగా శాపం. మన జీవన గమనంలో ప్లాస్టిక్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినప్పటికీ పర్యావరణపరంగా, ఆరోగ్యపరంగా బోలెడన్ని అనరాలకు కారణమవుతోంది. ఇప్పటికైనా యాస్టరిస్క్ పాలీకార్బోనేట్ పీసీ ఇది అన్ని రకాల ప్లాస్టిక్స్తో కూడిన మిశ్రమం. యాస్టరిస్క్ బయోప్లాస్టిక్ ఇవి నేలలో కుళ్ళిపోగలవు. అయితే కొన్ని మాత్రం పరిశ్రమల్లో నిర్ణీత ఉష్ణోగ్రతలో వేడి చేస్తేనే కుళ్ళిపోతాయి. వరం శాపం ప్లాస్టిక్ ఒకరకంగా వరం, మరోరకంగా శాపం. మన జీవన గమనంలో ప్లాస్టిక్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినప్పటికీ పర్యావరణపరంగా, ఆరోగ్యపరంగా బోలెడన్ని అనర్థాలకు కారణమవుతోంది. ఇప్పటికైనా మేల్కొనకపోతే భావి తరాలకు మనమే చేజేతులా కీడు తలపెట్టినట్టే. ప్లాస్టిక్ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయటం ఆరంభించినప్పటి నుంచి మనం 630 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను పారేసి ఉంటామని అంచనా. వీటిల్లో కేవలం 60 కోట్ల టన్నులు మాత్రమే పునర్వియోగానికి నోచుకున్నాయి. మిగతాదంతా చెత్తకుప్పల్లోకి చేరుకుని పర్యావరణానికి హాని కలిగిస్తోందన్నమాటే. నిజానికి ప్లాస్టిక్ పర్యావరణంలో క్షీణించేదే అయినా ఇందుకు చాలా సంవత్సరాలు పడుతుంది. ఉదాహరణకు పెట్ ప్లాస్టిక్ క్షీణించటానికి 4 తరాలు పడుతుంది. ఎందుకంటే దీనిలోని రసాయనాలను బాక్టీరియా విడగొట్టలేదు. మనం వాడే కొన్ని ప్లాస్టిక్ వస్తువులు క్షీణించటానికి ఎంత కాలం పడుతుందో చూద్దామా. యాస్టరిస్క్ ప్లాస్టిక్ బ్యాగు 20 ఏళ్లు. యాస్టరిస్క్ కాఫీ కప్పు 30 ఏళ్లు. యాస్టరిస్క్ ప్లాస్టిక్ స్ట్రా 200 ఏళ్లు. యాస్టరిస్క్ ప్లాస్టిక్ నీళ్ల బాటిల్ 450 ఏళ్లు.
ప్లాస్టిక్ కప్ 450 ఏళ్లు. డిస్పోజబుల్ డైపర్ 500 ఏళ్లు. ప్లాస్టిక్ టూత్ బ్రష్ 500 ఏళ్లు. కృత్రిమ అవయవాల గురించి తెలుసు. మరి కృత్రిమ వీర్యం గురించి? ఇజ్రాయెల్ పరిశోధకులు ఇలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఇచ్చే కీమోథెరపీ, రేడియేషన్ వంటివి మగవారిలో వీర్యాన్ని తయారు చేసే కణాలను దెబ్బతీస్తుంటాయి. దీంతో మున్ముందు సంతానం కలగటంలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఇక చిన్నప్పుడే క్యాన్సర్కు చికిత్స తీసుకున్న వారికిది మరింత ఆందోళన కలిగిస్తుంది. ఇలాంటి ఇబ్బందులను తొలగించటానికే బెన్ గురియన్ యూనివర్సిటీ ఆఫ్ నెగెవ్ నేతృత్వంలో పరిశోధకులు వినూత్న మార్గాన్ని ఆవిష్కరించారు. అతి సూక్ష్మమైన ద్రవ వ్యవస్థ ద్వారా ప్రయోగశాలలో వీర్యాన్ని ఉత్పత్తి చేయటం దీని ఉద్దేశం. ఈ ద్రవ వ్యవస్థలో వేలాది అతి సన్నటి మార్గాలుంటాయి. ఇంకా వీర్యం ఉత్పత్తి కాని ఎలుక వృషణాల కణజాలం నుంచి తీసిన కణాలను ప్రత్యేకమైన సిలికాన్ చిప్ మీద ఉంచి ద్రవ వ్యవస్థ ద్వారా అవసరమైన పోషకాలను, పదార్థాలను సరఫరా చేశారు. క్రమంగా అవి వీర్యంగా వృద్ధి చెందటం గమనార్హం. మామూలుగా కీమో, రేడియో థెరపీలు తీసుకునే మగవారి విషయంలో మున్ముందు సంతానాన్ని కనటానికి వీలుగా ముందే వీర్యాన్ని సేకరించి శీతలీకరణ కేంద్రాల్లో భద్రపరుస్తుంటారు. కానీ పిల్లల విషయంలో ఇది సాధ్యం కాదు. ఎందుకంటే అప్పటికి వీరి వృషణాల్లో వీర్యాన్ని ఉత్పత్తి చేసే కణాలు వృద్ధి చెందవు. అందుకే ఇలాంటి వారి వృషణాల నుంచి మూలకణాలను సేకరించి మున్ముందు వీటితో శుక్రకణాలను తయారు చేయొచ్చా అనే దానిపై పరిశోధకులు దృష్టి సారించారు. వీర్యం ఉత్పత్తికి తోడ్పడే కణాలు అభివృద్ధి కాని ఎలుకల వృషణాల నుంచి తీసిన కణజాలంతో పరిశోధన చేశారు. ప్రయోగశాలలో సహజ పరిస్థితులను పోలిన వాతావరణంలో అవసరమైన పోషకాలను, వృద్ధి కారకాలను అందిస్తే వృషణాల కణాలను శుక్ర కణాలుగా మార్చే అవకాశముందని నిరూపించారు. అందుకే ఈ ప్రయోగాన్ని టెస్టిస్ ఆన్ చిప్ గా పిలుచుకుంటున్నారు. అంతుచిక్కని దైవ కణం హిగ్స్ బోసన్ జాడ దొరికి 10 ఏళ్లయింది. దీన్ని పట్టించిన లార్జ్ హాడ్రన్ కొలైడర్ LHC యంత్రం మరో సంచలనం సృష్టించింది. మూడో ప్రయత్నంలో 3 విలక్షణ కణాలను గుర్తించింది. LHC ఇంకా 4 ఏళ్ల పాటు పనిచేయనున్న నేపథ్యంలో ఇది సాధించిన ఘనతలను, దీని ప్రయోగ ఫలితాలను, మున్ముందు ప్రయోగాల్లో ఆశిస్తున్న ఫలితాలను ఓసారి పరిశీలిద్దాం. పొడవైన గొట్టంలాంటి యంత్రంలో కణ పుంజాలను ఢీకొట్టించాలని అనుకోవటమే ఆశ్చర్యకరం. దీని ద్వారా బిగ్ బాంగ్ అనంతరం విశ్వం ఆవిర్భావానికి మూలమైన దైవ కణాన్ని గుర్తించాలనుకోవటం ఇంకా వింత. అలాంటి అసాధాన్ని సుసాధ్యం చేసి చూపించింది లార్జ్ హాడ్రన్ కొలైడర్. ఇది యూరోపియన్ అణు పరిశోధన సంస్థ సెర్న్లో 27 కిలోమీటర్ల పొడవుతో కొలువైంది. బందులో 2012లో అత్యధిక శక్తితో కూడిన 2 పుంజాలను ఢీకొట్టించి దైవ కణాన్ని గుర్తించటంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. కృష్ణ పదార్థంతో పాటు విశ్వ రహస్యాలను మరింత బాగా అర్థం చేసుకోవటానికిది తోడ్పడగలదని ఆశిస్తున్నారు. అప్పట్లో దైవ కణాన్ని గుర్తించినప్పుడు అది చాలా వరకు దైవ కణంగానే కనిపించింది. అయితే అది దైవ కణమేనా అన్నది మాత్రం ఖచ్చితంగా తెలియదు. దీని గురించి, దీని ధర్మాల గురించి సమగ్రంగా తెలుసుకోవటంపై శాస్త్రవేత్తలు నిశితంగా దృష్టి సారించారు. విశ్వం ఏర్పడటానికి అతి ముఖ్యమైన అంశాలను వర్ణించే స్టాండర్డ్ మోడల్ ఆఫ్ పార్టికల్ ఫిజిక్స్ సిద్ధాంతం ప్రకారం పరిశీలించి అది దైవ కణానికి చాలా దగ్గరలో ఉన్నట్లు చివరికి ధృవీకరించారు. విశ్వంలో ప్రతి చోటా శక్తి క్షేత్రం హెగ్స్ ఫీల్డ్ విస్తరించి ఉంటుంది. ఎలక్ట్రాన్లు, క్వార్కుల వంటి ప్రాథమిక కణాలకు ద్రవ్యరాశిని అందించేది ఇదే. అతి సూక్ష్మమైన, కత్తిరించటానికి వీల్లేని కణాలకు ద్రవ్యరాశి ఉండటమనేది చాలా చిత్రమైన విషయానికి. చాలా కాలంగా అంతుచిక్కని ఇలాంటి ప్రశ్నలకు, ప్రాథమిక అంశాలకు దైవ కణంతో సమాధానాలు లభించాయి. ఎలక్ట్రాన్లకు ద్రవ్యరాశి లేకపోయినట్టయితే విశ్వం తొలిదశలో అసలు అణువులే ఏర్పడి ఉండేవి కావు. అణువులే లేకపోతే మన ఉనికి ఉండేది కాదు. అందుకే దీనికి అంత ప్రాధాన్యం. క్షీణించే క్రమంలో దైవ కణం జీవనకాలం అతి స్వల్పం. కణాలు ఢీకొట్టుకున్నప్పుడు పుట్టుకొచ్చిన తర్వాత ఇది సెకనులో కోట్లాది వంతు కన్నా తక్కువసేపే ఉనికిలో ఉంటుంది. ఆ తర్వాత విచ్ఛిన్నమవుతుంది. ఈ క్రమంలో క్వార్కులు, ఎలక్ట్రాన్ల వంటి ప్రాథమిక కణాలుగా మారిపోతుంది. అయితే చివరి దశలో ప్రోటాన్లు, న్యూట్రాన్లతో కూడిన క్వార్కులుగా, ముఖ్యంగా బి రకం క్వార్కులుగా మారటానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రాథమిక కణాలన్నీ హిగ్స్ క్షేత్రంతో ఢీకొనటం ద్వారా ద్రవ్యరాశిని పొందుతున్నట్టు నిరూపించారు. హిగ్స్ క్షేత్రాన్ని క్వార్కులు బలంగా ఢీకొంటాయి కాబట్టి ఎక్కువ ద్రవ్యరాశిని పొందుతాయి. నెమ్మదిగా ఢీకొనటం వల్ల ఎలక్ట్రాన్లు తేలికగా ఉంటాయి. కాంతి కణాలైన ఫోటాన్లు హిగ్స్ క్షేత్రాన్ని ఢీకొనవు. అందువల్ల వీటికి ద్రవ్యరాశి ఉండదు.
విశ్వం ప్రాథమిక కణాల్లో మ్యూయాన్లు కూడా ఒకటి ద్రవ్యరాశిని మినహాయిస్తే ఇవి దాదాపు ఎలక్ట్రాన మాదిరిగానే ఉంటాయి. అయితే ఎలక్ట్రాన్లను, మ్యూయాన్లను విశ్వం వేర్వేరుగా పరిగణిస్తున్నట్టు కొన్ని ప్రయోగాలు సూచిస్తున్నాయి. దైవ కణం అరుదుగా మ్యూయాన్లుగాను మారుతుంది. 5000 దైవకణాల్లో ఒకటే మ్యూయాన్లుగా మారుతుంది. ఒకవేళ దైవ కణం కూడా వీటిని భిన్నంగా పరిగణిస్తున్నట్లు తేలితే అది గొప్ప ఆవిష్కరణ కాగలదని భావిస్తున్నారు. రికార్డు శక్తి. అత్యధిక శక్తితో కణపుంజాలు ఢీకొడితే కొత్త కణాలు పుట్టుకొచ్చే అవకాశం ఎక్కువ. అందుకే ఈ మూడో ప్రయత్నంలో శక్తిని 18.6 ట్రిలియన్ ఎలక్ట్రాన్ వోల్టుల రికార్డు స్థాయికి పెంచారు. దైవ కణం తనతోనూ, ఇతర కణాలతోనూ ఎలా చర్య జరుపుతోందనేది తెలుసుకోవటానికిది ఉపయోగపడనుంది. కణాలను మోసుకెళ్లే కొత్త బలం. మినీ కృష్ణ బిలాలు, దైవ కణాన్ని పోలిన విలక్షణ కణాలు, భార న్యూట్రల్ లెస్టాన్లు, కృష్ణ పదార్థం వంటి కొంగొత్త విషయాలను గుర్తించటం మీద ఇప్పుడు దృష్టి సారించారు. బిగ్ బ్యాంగ్తో పదార్థం, ప్రతి పదార్థం, యాంటీ మాటర్ రెండూ పుట్టుకొచ్చాయన్నది శాస్త్రవేత్తల ఆలోచన. పెద్దవైనా చిన్నవైనా జీవులన్నీ పదార్థంతో ఏర్పడ్డవే. ఇలాంటి పరిస్థితిలో విశ్వంలో ప్రతి పదార్థం కన్నా పదార్థం ఎందుకు ఎక్కువగా ఉందనేది అంతుపట్టని విషయానికి LHC ప్రయోగంలో దీని ఆనవాళ్లు తెలియగలవని అనుకుంటున్నారు. స్టాండర్డ్ మోడల్ సిద్ధాంతంలో పేర్కొన్న వాటిల్లో కృష్ణ పదార్థానికి సమ్మతమైన కణాలేవీ లేవు. ఈ ప్రయోగంలో దీనికి విరుద్ధమైన అంశాలు బయటపడితే భౌతికశాస్త్రానికి కొత్త దిశను చూపించగలవు కూడా. 3 విలక్షణ కణాలు క్వార్కులు ప్రాథమిక కణాలు. ఇవి సాధారణంగా 2గా, 3గా కలిసిపోయి బృందాలుగా ఏర్పడుతుంటాయి. ఇలా ప్రోటాన్లు, న్యూట్రాన్ల వంటి హ్యాడ్రన్లుగా మారతాయి. అణు కేంద్రకంలో ఉండేవి ప్రోటాన్లు, న్యూట్రాన్లే అయితే క్వార్కులు అరుదుగా 4గేసి, టెట్రాక్వార్క్, బడేసి, పెంటాక్వార్క్ బృందాలుగాను మారగలవు. బలాంటి కొత్త రకం పెంటాక్వార్క్ ను, అలాగే తొలిసారిగా టెట్రాక్వార్క్ జతలను ఎల్సా తాజాగా గుర్తించింది. దీంతో హ్యాడ్రన్ల జాబితాలోకి మరో 3 కొత్తగా తోడైనట్లయింది. క్వార్కులు ఎలా కలిసిపోతాయి, అవి సంక్లిష్ట కణాలుగా ఎలా మారతాయి అనేవి మరింత బాగా అర్థం చేసుకోవటానికివి తోడ్పడగలవని భావిస్తున్నారు. వీటి లోతుల్లోకి వెళ్లిన కొద్దీ మరిన్ని వినూత్న హ్యాడ్రన్లు బయటపడగలవని అనుకుంటున్నారు. ఇది 1950ల నాటి పార్టికల్ జూ ఆవిష్కరణను తలపిస్తోంది. ఎందుకంటే ఇదే చివరికి క్వార్ట్జ్ వర్గీకరణకు దారితీసింది. కాబట్టి తాజా ఆవిష్కరణ పార్టికల్ జూ 2.0కు నాంది పలుకగందని భావిస్తున్నారు. ప్రస్తుతం 6000 ఖనిజాలు ఉండొచ్చని భావిస్తున్నాం. అయితే వీటి సంఖ్య 10,000 కన్నా ఎక్కువే ఉండొచ్చని అమెరికాలోని కార్నెగీ ఇన్స్టిట్యూషన్ ఫర్ సైన్స్ తాజా కేటలాగ్ పేర్కొంటోంది. ఖనిజాల్లోని అంతర్భాగాలనే కాదు, అవి ఏర్పడిన తీరును ఇందులో పరిగణనలోకి తీసుకోవటం విశేషం. సాధారణంగా ఖనిజాలను వాటి ప్రత్యేక నిర్మాణం, రసాయనాలను బట్టి వర్గీకరణ చేస్తుంటారు. అయితే ఇవి ఏర్పడినప్పుడు భూమికి సంబంధించిన సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుంటాయి. అందువల్ల ఖనిజాలు ఎలా పుట్టుకొచ్చాయనేది ముఖ్యమేనన్నది పరిశోధకుల భావన. గ్రహాల పరిణామం, జీవుల పుట్టుకను అర్థం చేసుకోవటానికివి ఉపయోగపడతాయి. గ్రహశకలాలు ఢీకొట్టటం, బాష్పీకరణ, ఆక్సీకరణ వంటి 57 పద్ధతుల్లో ఖనిజాలు ఏర్పడతాయి. సూక్ష్మక్రిములు సైతం లోహాలను నిల్వ చేస్తుంటాయి. చాలా ఖనిజాలు ఇలాంటి పద్ధతుల్లోనే ఏర్పడినా కొన్ని మాత్రం విభిన్న మార్గాల్లో ఏర్పడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఒక పెద్ద నీటి బిందువులో సుమారు 300,0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 00 అణువులు ఉంటాయి. అది మన విశ్వంలో అతి చిత్రమైన వాటిల్లో ఒకటి. మన ఒంట్లో ఉంటుంది, తినే తిండిలో ఉంటుంది, అన్ని ప్రాణులకు అత్యవసరం. ఒక్క మాటలో చెప్పాలంటే అది లేకపోతే మన మనుగడే లేదు. అలాగని దాన్ని ఎన్నడూ సంపూర్ణంగా వాడుకోలేం. ఒక స్థితి నుంచి మరొక స్థితికి చేరుకుంటూ పునర్వినియోగమవుతూ వస్తుందంతే. చెట్లు, జంతువులు, నదులు, సముద్రాలు, వాతావరణం మధ్య నిరంతరం మారుతూ వస్తుంది. ఇంతటి విచిత్రమైనది, అపురూపమైనది ఏంటో తెలుసా? నీరు. సమస్త ప్రాణికోటి జీవనానికి మూలాధారమైన దీనికి ఇంతటి విశిష్టత ఎలా లభించింది? ఇతర గ్రహాల్లో నీరు ఉండొచ్చుగాక. మన సౌర మండలంలో ఎక్కువ మొత్తంలో నీరున్న గ్రహం మాత్రం ఖచ్చితంగా భూమి. ఇదే భూమికి ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. ఇంతకీ నీరంటే 2 హైడ్రోజన్ పరమాణువులు, ఒక ఆక్సిజన్ పరమాణువు కలయికతో ఏర్పడిన ఓ మామూలు అణువు. శాస్త్రీయంగా చెప్పాలంటే H2O. మన విశ్వంలో ఘన, ద్రవ, వాయు రూపాల్లో ఉండే ఏకైక పదార్థం ఇదే. అంతరిక్షంలోంచి చూస్తే మన భూమి నీలం చుక్కలా కనిపిస్తుంటుంది కదా. దీనికి కారణం మన భూ ఉపరితలం 70% పైగా నీటితోనే కప్పుకొని ఉండటమే. నిజానికి శుద్ధమైన స్థితిలో నీటికి రంగు, రుచి, వాసనలేవీ ఉండవు.
వాతావరణంలోని అణువులు మిగతా రంగుల కన్నా నీలి కాంతిని ఎక్కువగా వెదజల్లటం వల్ల ఆకాశం నీలంగా కనిపిస్తుంది కదా. చాలా వరకు నీటికి ఇలాంటి గుణమే ఉంది. అందుకే మహాసముద్రాలు, మంచు కొండల్లో మంచు నీలంగా కనిపిస్తుంటాయి. ఇలాంటి విశిష్ట గుణాలే మనకు వరంగా మారాయి. లేకపోతే భూమి మీద ఇంత పుష్కలంగా నీరు ఉండేది కాదు. ఒక పెద్ద నీటి బిందువు 0.1 గ్రాముల బరువుంటుంది. దీనిలో సుమారు 300,0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 00 అణువులు ఉంటాయి. ప్రత్యేకతే వేరు. నీరు మహా గొప్ప ద్రావణి. ఆయా పదార్థాలను కరిగించుకోవటంలో దిట్ట. దీని మూలంగానే ఇది జీవ కణాల్లో రసాయనాలను చేరవేసే వాహక ద్రవంగా పనిచేస్తోంది. ప్రాణులకు నీరు అత్యంత విలువైంది కావటానికి కొంతవరకు ఈ గుణమే కారణం. నీటి అణువుల్లో హైడ్రోజన్, ఆక్సిజన్ పరమాణువులు త్రిభుజాకారంలో అమరి ఉంటాయి. రెండు పక్కల రెండు చిన్న హైడ్రోజన్ పరమాణువులుంటే పైన ఒక పెద్ద ఆక్సిజన్ పరమాణువు ఉంటుంది. దీని మూలంగానే ఎలక్ట్రాన్లు అసమతౌల్యంగా ఉంటాయి. ఆక్సిజన్ పరమాణువు గల నీటి అణువు అంచు కాస్త రుణావేశంతో, హైడ్రోజన్ పరమాణువు ఉన్నవైపు ధనావేశంతో ఉంటాయి. అందుకే ఇవి వివిధ పదార్థాలను ఆకర్షిస్తాయి. పదార్థాల అణువులకు అంటుకొని వాటిని వేరు చేస్తాయి. ఇదే నీటిని ద్రావణిగా మార్చింది. ఇదంతా దీనిలోని అసాధారణ హైడ్రోజన్ బంధం గొప్పతనం. నీటి విశిష్ట గుణాలకు ఇదే కారణం. నీటి అణువుల్లోని హైడ్రోజన్ బంధాన్ని విడగొట్టటం చాలా కష్టం. కాబట్టే నీరు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద మరుగుతుంది. లేకపోతే -70 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్దే మరిగేది. అప్పుడు భూమి మీద నీరు ద్రవరూపంలో ఉండేదే కాదు. ప్రాణులు ఉండేవి కావు. నీటి అణువుల మధ్య హైడ్రోజన్ బంధాలు స్ఫటికాలకు ప్రత్యేక రూపాన్ని సంతరించి పెడతాయి. మంచు పెచ్చులు 6 కోణాలను కలిగుండటానికి కారణమిదే. అంటే ద్రవ రూపంలో ఉన్నప్పటి కన్నా నీటి స్ఫటికాల్లో మరింత ఎక్కువ ఖాళీ ఉంటుందన్నమాట. అందుకే నీటి కన్నా మంచు తక్కువ సాంద్రత కలిగుంటుంది. నీటి మీద మంచు తేలియాడటానికి కారణమిదే. లేకపోతే చలికాలంలో సరస్సులు అడుగు నుంచి గడ్డ కడుతూ వచ్చేవి. అప్పుడు నీటిలోని జీవుల మనుగడ కష్టమై ఉండేది. ప్రాణులకు అత్యవసరం. మనకే కాదు, భూమి మీద జీవులన్నింటికీ నీరు అత్యవసరం. వేడి, చలి వాతావరణాల్లో చివరికి గాలి లేని చోట కూడా ప్రాణులు జీవిస్తుంటాయి. కానీ నీరు లేకపోతే మాత్రం కష్టం. ఇది జీవ కణాలు కుప్పకూలిపోకుండా చూస్తుంది. కణాల్లో రసాయనాల కదలికలకు తోడ్పడుతుంది. అవయవాలకు షాక్ అబ్జార్బర్గానూ పనిచేస్తుంది. జీవకణాల్లో జరిగే సంక్లిష్ట పనుల్లోనూ పాలు పంచుకుంటుంది. ఉదాహరణకు ప్రోటీన్లనే తీసుకోండి. ఆయా పనుల కోసం ప్రోటీన్లు ప్రత్యేకమైన ఆకారాల్లోకి మారాల్సి ఉంటుంది. ప్రోటీన్లలోని భాగాలు నీటితో చర్య జరపటంతోనే ఇది సాధ్యమవుతోంది. అండం, వీర్యం లేకుండానే పిండం పుట్టుకొస్తే బార్సిలోనాలోని పాంపే ఫాబ్రా యూనివర్సిటీ పరిశోధకులు ఇలాంటి ఘనతే సాధించారు. మొట్టమొదటిసారిగా గర్భసంచి వెలుపల ప్రయోగశాలలో కేవలం మూలకణాలతోనే ఎలుక పిండాలను సృష్టించటంలో విజయం సాధించారు. కృత్రిమ గర్భసంచి మాదిరిగా పనిచేసే ప్రత్యేకమైన బయోరియాక్టర్లో మూలకణాలను ప్రవేశపెట్టి పిండాలను వృద్ధి చేశారు. వీటిని పోషకాల ద్రవంతో కూడిన చిన్న బీకర్లలో ఉంచారు. మాయలో రక్తం, పోషకాలు ప్రవహించినట్టుగా చేయటానికి ఈ బీకర్లను నిరంతరం తిరిగే మరో పరికరంలో పెట్టారు. క్రమంగా పిండాలకు గుండె, రక్త సరఫరా, మెదడు, నాడుల గొట్టం, పేగుల వ్యవస్థ వంటివన్నీ వృద్ధి చెందటం విశేషం. గర్భసంచి వెలుపల పిండాలు తమకు తాము ఎలా ఎదుగుతాయో అర్థం చేసుకోవటానికిది గొప్ప మేలి మలుపు కాగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తమకు తాము కలిసిపోయి అవయవాలుగా ఎదగాలనే విషయానికి మూలకణాలకు ఎలా తెలుసు? పిండంలో అవి ఎక్కడ, ఎలా రూపుదిద్దుకోవాలో ఎలా నిర్ణయించుకుంటాయి అనేవి తెలుసుకోవటం మీద పరిశోధకులు ఇప్పుడు దృష్టి సారించారు. ఈ ప్రయోగంలో ఉపయోగించుకున్న కృత్రిమ గర్భసంచి ఏదో ఒకనాడు గుండె, కిడ్నీల వంటివి వృద్ధి చేయటానికి తోడ్పడగలదని ఆశిస్తున్నారు. ఇవి అవయవ మార్పిడి కోసం ఎదురుచూసేవారికి ఎంతగానో ఉపయోగపడగలవని భావిస్తున్నారు. ఎవరూ ఎప్పుడూ దాన్ని చూడలేదు. కేవలం ఊహలకే పరిమితం అయినా విశ్వంలోని పదార్థంలో 85% అదేనన్నది శాస్త్రవేత్తల అంచనా. ఇంతకీ అదేంటో తెలుసా? కృష్ణ పదార్థం, డార్క్ మాటర్. ఇదేంటన్నది ఖచ్చితంగా నిర్వచించలేకపోవచ్చు, వర్ణించలేకపోవచ్చు. కానీ శాస్త్రవేత్తలు దీన్ని శోధించటం మాత్రం ఆపలేదు. అతి పెద్ద, అధునాతన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సైతం దీన్ని గుర్తించే పనిలో పడింది. స్టీఫెన్స్ క్వింటెట్ 5 నక్షత్ర మండలాల సముదాయం మనం మునుపెన్నడూ చూడని దీని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తొలిసారిగా స్పష్టంగా చిత్రీకరించింది. తొలిసారి పంపించిన చిత్రాల్లో భాగంగా దీని ఫోటోలను అందించింది. వీటిని చూశాక ఖగోళ శాస్త్రవేత్తలు,
మనకు తెలియనిది ఏదో నిజంగానే ఉంది అని గట్టిగా అభిప్రాయపడుతున్నారు. ఆ రహస్యమయ అంశాల్లో ఒకటి కృష్ణ పదార్థం కావచ్చని భావిస్తున్నారు. దీని గురించిన చర్చ చాలా కాలంగా నడుస్తోంది. ఒక రకంగా దీన్ని యాదృచ్ఛిక ఆవిష్కరణ అనే అనుకోవచ్చు. లార్డ్ కెల్విన్ అనే భౌతిక శాస్త్రవేత్త 18వ శతాబ్దంలో మన నక్షత్ర మండలమైన పాలపుంత ద్రవ్యరాశిని అంచనా వేయాలని అనుకున్నారు. నక్షత్ర మండలం అంతర్భాగం చుట్టూ నక్షత్రాలు తిరుగుతున్న వేగానికి సంబంధించిన సమాచారాన్ని దీనికి ఆధారంగా ఎంచుకున్నారు. అయితే ఈ సమాచారంలో ఏవో లోపాలున్నట్టు అనిపించింది. ఆమేంటని వర్ణించలేకపోవటం, వాటిని చూడలేకపోవటం వల్ల చీకటి వస్తువులు గా పేర్కొన్నారు. నక్షత్రాలు చెల్లాచెదరు కావాల్సింది కాని, కృష్ణ పదార్థం లేకపోతే నక్షత్రాలు చెల్లాచెదరై ఉండేవా? శాస్త్రవేత్తలు ఇలాగే అనుమానిస్తున్నారు. మన నక్షత్ర మండలమైన పాలపుంత తిరగాల్సిన దానికన్నా ఎక్కువ వేగంగా తిరుగుతున్నట్టు కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి అదృశ్య పదార్థం కారణమై ఉండొచ్చని, ఇది ఇతర నక్షత్ర మండలాలకు వర్తిస్తుండొచ్చన్నది వీరి భావన. ఒక్క పాలపుంత మాత్రమే కాదు, నక్షత్రాలు సైతం వంచన కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నాయని, ముఖ్యంగా నక్షత్ర మండలం అంచుల్లో ఇంకాస్త ఎక్కువ వేగంతో తిరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది చాలా విచిత్రమైన విషయానికి, ఒక దారానికి రాయిని కట్టి అతి వేగంగా గిరగిరా తిప్పారనుకోండి. గరిష్ట వేగాన్ని మించిన తర్వాత, అంటే దారం ఆ రాయిని పట్టి ఉంచలేని స్థితికి చేరినప్పుడు దారం తెగిపోతుంది కదా. అప్పుడు రాయి వేగాన్ని పుంజుకొని మరింత బలాన్ని సంతరించుకుంటుంది. అయితే నక్షత్ర మండలానికి పట్టి ఉంచే దారం అలాగే ఉన్నప్పటికీ దీని కేంద్రం చుట్టూ నక్షత్రాలు తిరుగుతూనే ఉన్నట్టు శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. దారం తెగినట్టయితే నక్షత్రాలు చెల్లాచెదరై ఎటో ఎగిరిపోయి ఉండేవన్నమాట. ఏదో ఒక అదృశ్య పదార్థం వీటిని కట్టిపడేస్తోందని, అది కృష్ణ పదార్థమే కావచ్చన్నది ఖగోళ శాస్త్రవేత్తల వివర. ఇప్పటికైతే ఇది సమాధానం తెలియని ప్రశ్నే. చూడలేకపోవచ్చు గాని, కృష్ణ పదార్థం మన కంటికి కనిపించదు, గుర్తించలేం కూడా. ఎందుకంటే ఇది విద్యుదయస్కాంత బలాలతో ఢీకొనదు. దృశ్యకాంతి, ఎక్సరేలు, రేడియో తరంగాలకు తాకదు. కానీ కృష్ణ పదార్థం గురుత్వాకర్షణ బలం ద్వారా దీని ప్రభావాల్లో కొన్నింటిని పసిగట్టొచ్చు. ఇది కనిపించనంత మాత్రాన శాస్త్రవేత్తలు పూర్తిగా ప్రయత్నాలు మానలేదు. ఎలాగైనా దీన్ని చూడాలనే అనుకుంటున్నారు. ఇక్కడే సెర్చ్లోని లార్డ్ హాడ్రాన్ కొలైడర్ LHC ప్రాముఖ్యత సంతరించుకుంటోంది. 10 ఏళ్ల క్రితం దీంతోనే వైవ కణాన్ని, హిగ్స్ బోసన్ పార్టికల్, గుర్తించారు. ఇలా ఇది విశ్వంలోని సమస్తము 4 ప్రాథమిక కణాలతో నిర్మితమైందని చెప్పే స్టాండర్డ్ మోడల్ ఆఫ్ పార్టికల్ ఫిజిక్స్ సిద్ధాంతాన్ని రుజువు చేసింది. అలాగే కృష్ణ పదార్థం రహస్యాన్ని ఛేదించటంలోనూ తోడ్పడగలదని గట్టిగా నమ్ముతున్నారు. కృష్ణ పదార్థం స్టాండర్డ్ మోడల్ సిద్ధాంతం పేర్కొంటున్న కూల వంటిది కాదని అనుమానిస్తున్నారు. కొత్త సిద్ధాంతాలు, విశ్వంలో ఏవైనా అదృశ్య ఐలాలు ఉన్నట్టయితే ఇప్పటికే వాటిని గుర్తించి ఉండేవాళ్లమని, ఇప్పటికీ వాటిని గుర్తించలేదంటే స్టాండర్డ్ మోడల్ సిద్ధాంతానికి విభిన్నంగా ఆలోచించాల్సి ఉంటుందని కొందరు శాస్త్రవేత్తలు వాదిస్తున్నాడు. మోరైహాయ్ మిల్గ్రోమ్ అనే శాస్త్రవేత్త ఏకంగా గురుత్వాకర్షణ ప్రత్యామ్నాయ సిద్ధాంతాన్ని రూపొందించారు. నక్షత్ర మండలం అంతర్భాగం నుంచి గురుత్వాకర్షణ బలం వేర్వేరు దూరాల్లో వేర్వేరుగా ప్రభావం చూపుతుందన్నది దీనిలోని కీలకాంశం. న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం అంతరిక్షంలో పెద్ద ఎత్తున సాగే కదలికలను వివరిస్తుంది. అయితే బలహీనంగా ఉన్న చోట, నక్షత్ర మండలం అంచుల వంటివి, ఈ బలం విభిన్నంగా ప్రవర్తిస్తుందని మిల్స్టాగ్రామ్స్ మోడిఫైడ్ న్యూటోనియన్ డైనమిక్స్ సూత్రం పేర్కొంటోంది. న్యూటన్ సిద్ధాంతం కన్నా ఇది నక్షత్ర మండలాల భ్రమణం, నక్షత్రాల వేషాలను మరింత బాగా అంచనా వేయగలదని భావిస్తున్నారు. కృష్ణ పదార్థాన్ని కనుగొంటామా లేదా మిల్స్టాగ్రామ్స్ మోడిఫైడ్ న్యూటోనియన్ డైనమిక్స్ సూత్రాన్ని రుజువు చేస్తామా లేదా అన్నది ఇంకా మనకు తెలియదు. కానీ తెలిసింది ఒక్కటే, విశ్వాన్ని అర్థం చేసుకోవటానికి మనమింకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందనే. భూమి నుంచే పుట్టుకొని వచ్చి ఉండొచ్చు, భూమికి ఉపగ్రహమే కావచ్చు. అయితేనేం, మన వాతావరణం, కాలాల దగ్గర్నుంచి జీవుల మనుగడ వరకు చంద్రుడి ప్రభావం పెద్దదే. కొన్ని జీవులకు దిక్సూచిగా, పువ్వులకు పరాగ సంపర్క కారకుడిగానే కాదు, గ్రహశకలాల తాకిడి నుంచి భూమిని కాపాడే రక్షకుడిగానూ నిలుస్తున్నాడు. అంతటి చందమామ గొప్పతనాన్ని తెలుసుకోకపోతే ఎలా? ఏటా దూరంగా చూడటానికి మనకు చంద్రుడు ఎప్పుడూ ఒకే దూరంలో ఉన్నట్టు కనిపిస్తుంటాడు. కానీ ఇది మన భావనే. భూమి చుట్టూ చంద్రుడు తిరిగే కక్ష్య వృత్తాకారంలో ఉండదు, కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. అందువల్ల భూమి, చంద్రుడి మధ్య దూరం ఎప్పుడూ ఒకేలా ఉండదు. భూమికి అతి దగ్గరగా వచ్చినప్పుడు 3,62,800 కి. మీ.
అతి దూరంగా వెళ్ళినప్పుడు 4,05,400 మీటర్లు దూరంలో ఉంటాడు. అంటే 42,800 మీటర్లు తేడా ఉంటుందన్నమాట. మరోవైపు చందమామ భూమి నుంచి ఏటా సగటున 3.8 మీ. 1.5 అంగుళాలు దూరంగా జరిగిపోతోంది. దీనికి కారణం అల ప్రభావమే, టైడ్ ఎఫెక్ట్. చంద్రుడు తన గురుత్వాకర్షణ శక్తితో సముద్రాలను, మహాసముద్రాలను ఆకర్షిస్తుంటాడు. దీని మూలంగానే అటుపోట్లు సంభవిస్తుంటాయి. ఇందులో సూర్యుడి పాత్ర కూడా ఉంటుందనుకోండి. చంద్రుడి ప్రభావం ఒక్క అలల మీదే కాదు, భూమి ఉపరితలం, క్రస్ట్ మీద పడుతుంది. కాకపోతే ద్రవాలతో పోలిస్తే భూమి ఉపరితలం అంతగా సాగదు కాబట్టి మనకేమీ తెలియదు. భూమి, చంద్రుడి లక్ష్యంతో పాటు ఈ ప్రభావాలతో ఘర్షణ పుట్టుకొస్తుంది. ఫలితంగా వేడి రూపంలో శక్తి చెదిరిపోతుంది. ఇది చంద్రుడు, భూమి రెండింటి కక్ష్యల సమతుల్యత మీద ప్రభావం చూపుతుంది. దీంతో భూమి భ్రమణ వేగం ప్రతి 100 ఏళ్లకు 2 మిల్లీ సెకండ్ల చొప్పున తగ్గుతోంది. అలాగే భూమి నుంచి చంద్రుడు ఏటా 1.5 అంగుళం 3.8 మీ. చొప్పున దూరంగా జరుగుతున్నాడు కూడా. ఎలా కొలుస్తారు? భూమి నుంచి చందమామ దూరంగా జరుగుతున్న విషయాన్ని, అది అంత ఖచ్చితంగా ఎలా కొలుస్తారు? మన మీద ఎలాంటి ప్రభావం చూపని, మనకేమాత్రం తెలియని ఈ స్వల్ప తేడాను గుర్తించటానికి లేజర్ రిఫ్లెక్టర్లు ఉపయోగపడుతున్నాయి. అపోలో వ్యోమనౌకల ద్వారా వెళ్లిన అమెరికా వ్యోమగాములు చంద్రుడి మీద వాటిని నెలకొల్పారు. సోవియట్ యూనియన్ పంపించిన లునోకార్డ్ రోవర్లతోనూ వీటిని స్థాపించి ఉండొచ్చు. భూమి మీద అబ్జర్వేటరీ నుంచి లేజర్ పుంజాన్ని రిఫ్లెక్టర్ల మీదికి ప్రసరింపజేసి, అక్కడ్నుంచి కాంతి తిరిగి రావటానికి పట్టే సమయాన్ని బట్టి దూరాన్ని లెక్కిస్తారు. కాంతి సెకండుకు 3,00,000 మీ. వేగంతో ప్రయాణిస్తుంది కదా. దీని ప్రకారం చంద్రుడి నుంచి కాంతి ప్రతిఫలించడానికి 2 సెకండ్ల కన్నా కాస్త ఎక్కువ సమయం పడుతుంది. దీని ఆధారంగానే రెండింటి మధ్య దూరాన్ని ఖచ్చితంగా లెక్కించగలుగుతున్నారు. చంద్రుడు దూరంగా జరిగితేనేం, నిజానికి భూమి మీద దీని ప్రభావం చాలా తక్కువే అయినా ఖగోళ శాస్త్రవేత్తలు ఊరుకుంటారా? మున్ముందు ఎలాంటి ప్రభావం పడుతుందో అంచనా వేయకుండా ఉంటారా? చంద్రుడు ఇలాగే దూరంగా పోతుంటే 60 కోళ్లు సంవత్సరాల తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణాలు ఏర్పడకపోవచ్చు. ఎందుకంటే అప్పటికి సూర్యుడిని చంద్రుడు పూర్తిగా మూయలేనంత దూరం జరిగిపోవచ్చు. చందమామ రావే జాబిల్లి రావే అని పాట పాడి పిలుచుకుంటాం, చంద్రుడిని చూపించి పిల్లలకు బువ్వ తినిపిస్తాం. వెన్నెల రాత్రుల్లో ప్రణయ విహారాలు చేస్తుంటాం. జాబిల్లి ప్రేరణతో పుట్టుకొచ్చిన కవిత్వం, కావ్యాలకు లెక్కే లేదు. నిత్యం కళలను మార్చుకుంటూ, పౌర్ణమికి నిండు వెన్నెల కురిపిస్తూ, అమావాస్యకు కటిక చీకటిని ప్రసాదిస్తూ అనుక్షణం మన జీవితాన్ని నడిపిస్తూనే ఉన్నాడు. ఆశలు, ఆకాంక్షలకే కాదు సృజనాత్మకతను వెలికితీయటానికి చంద్రుడు అనాదిగా మన వెన్నంటే వస్తున్నాడు. నాగరికతల వికాసానికి సాక్షిగానూ నిలుస్తూ వస్తున్నాడు. కానీ ఏటా భూమి నుంచి సుమారు 15 అంగుళాల దూరం జరిగిపోతున్నాడు. ఇది చాలా చాలా తక్కువే అయినా, దీని ప్రభావం మనకు కనిపించనిదే అయినా కోట్లాది సంవత్సరాల తర్వాత ఏదో ఒకనాడు దారి అనర్థం సంభవించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే చంద్రుడు మన భూమికి చేస్తున్న మేలు అంతా ఇంతా కాదు. చంద్రుడు లేకపోతే రాత్రిపూట వెన్నెల కురపకపోవటం ఒక్కటే కాదు, భూమి మీద వాతావరణం, జీవుల మనుగడ కూడా కష్టమైపోయేది. విశ్వం భావనే సంపూర్ణంగా మారిపోయి ఉండేది. జీవజాతుల పురోగతి మందగించి ఉండేది. మన ఋతువుల క్రమం, అలల మీద వినోద క్రీడలు, కనువిందు చేసే సూర్యగ్రహణం, భూమి చరిత్ర నిక్షిప్తం వంటివన్నీ చంద్రుడితో ముడిపడినవే. అలలు కరవు. చంద్రుడు లేకపోతే కొట్టొచ్చినట్టు కనిపించే మొట్టమొదటి మార్పు సముద్రపు బలలు ఏర్పడకపోవటం. ఇవి ఏర్పడటానికి, సముద్రంలో ఆటుపోట్లకు ప్రధాన కారణం చంద్రుడే. మరి నేల మీద ప్రాణుల పుట్టుకకు ఒకరకంగా ఈ అటుపోట్లే కారణమని చెప్పినా అతిశయోక్తి కాదేమో. సముద్రపు అలలు వెనక్కి మళ్లిపోయాక తీరాన మిగిలిపోయిన నీటిలోని ప్రాణులు నేల మీద మనుగడ సాగించటానికి అలవడి ఉండొచ్చు. అలా నీటిలోంచి బయటకు వచ్చిన జీవులే చివరికి మానవ పరిణామక్రమానికి దారితీసి ఉండొచ్చన్నది ఒక భావన. చంద్రుడు లేకపోతే ప్రస్తుతం ఎగిసిపడే అలల సైజులో సుమారు 33% తగ్గిపోతుంది. దీంతో అలల ప్రాంతాల్లో నివసించే పీతలు, నత్తలు, ఆల్చిప్పల వంటి ప్రాణుల జీవనం అతలాకుతలమైపోతుంది. సముద్రపు ఆహార చట్రమే మారిపోతుంది. ఫలితంగా మొత్తం తీర ప్రాంత వ్యవస్థేస్తే ప్రమాదంలో పడుతుంది. దీంతో సముద్రంలోని, నేలమీద ప్రాణుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. రాత్రిపూట ఆహారం దొరకపోవటం వల్ల వేటాడే జంతువులు అంతర్ధానం కావచ్చు. భూమి వాతావరణం తీరుతెన్నుల మీద అలలు కీలక ప్రభావం చూపుతాయి. చల్లటి ఆర్కిటిక్ నీటిని, ఉష్ణ ప్రాంతాల వేడి నీటిని సముద్ర ప్రవాహాలు కలిపేస్తుంటాయి. వాతావరణం సమతులంగా ఉంచటానికిది అత్యవసరం.
ఈ సముద్ర ప్రవాహాలను సృష్టించటంలో అలలదే ప్రధాన పాత్ర. చంద్రుడు, అలలు లేకపోయినట్టయితే భూమి మీద అత్యధిక వేడి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. అదే సమయంలో అతి చల్లటి ప్రాంతాల్లో బాగా పడిపోతాయి. ఇది మొత్తంగా జీవుల ఉనికికే ప్రమాదం తెచ్చిపెడుతుంది. భూమి లక్ష్యం స్థిరంగా. మన భూమి 23.5 డిగ్రీల అక్షం వద్ద తన చుట్టూ తాను తిరుగుతుంటుంది. ఇది చంద్రుడి కక్ష్య. అతడి గురుత్వాకర్షణ చలవే. ఒకవేళ చంద్రుడు లేనట్టయితే భూమి లక్ష్యం 10 డిగ్రీల నుంచి 15 డిగ్రీల మధ్యలో ఊగిసలాడుతుంది. అప్పుడు ఉష్ణోగ్రతల తీరుతెన్నులు సమూలంగా మారిపోతాయి. భూమధ్యరేఖ అత్యధిక ఉష్ణోగ్రత గల ప్రాంతంగా, ధృవాలు అతి చల్లటి ప్రాంతాలుగా ఉండవు. మంచు చర్యలు కరిగిపోయి సముద్ర మట్టాలు పెరిగిపోతాయి. ఒకప్పుడు భూమి లక్ష్యం నుంచి 2 డిగ్రీల మేరకు మారిపోయిందని, ఇదే క్రమంగా మంచు యుగానికి దారితీసి ఉండొచ్చన్నది పరిశోధకుల నమ్మకం. అందువల్ల భూమి లక్ష్యం 10 నుంచి 45 డిగ్రీల వరకు వంగితే చతువులన్నీ మారిపోవటం ఖాయం. జీవుల స్థితిగతులన్నీ చిందరవందరైపోవటం నిశ్చయం. భూ భ్రమణ వేగం కుదురుగా. చంద్రుడి గురుత్వాకర్షణ లేకపోతే భూమి భ్రమణ వేగము గణనీయంగా పెరిగిపోతుంది. అప్పుడు సంవత్సరంలో 1000 కన్నా ఎక్కువ రోజులు ఉండే అవకాశముంది. భూమిని వేడి చేయటానికి సూర్యుడికి తగినంత సమయం చిక్కకపోవటం వల్ల చలి విపరీతంగా పెరిగిపోయేది. భూ భ్రమణ వేగం పెరిగితే అలలు చాలా వేగంతో ఎగిసిపడతాయి కూడా. తుఫాన్లు రోజువారీ వ్యవహారంగా మారిపోతాయి. ఋతువులు కనుమరుగవుతాయి. వాతావరణం పూర్తిగా అంచనా వేయలేని స్థితికి చేరుకుంటుంది. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో జీవుల నివాసమే గగనమైపోతుంది. గురుగ్రహం గురుత్వాకర్షణ మూలంగా భూమి అక్షం వంపు స్థిరంగా ఉంటున్నట్టు నాసా అధ్యయనంలో తేలినప్పటికీ చంద్రుడి గురుత్వాకర్షణ లేకపోతే విపరీత పరిణామాలు తలెత్తటం ఖాయం. భూమి అక్షం నిరంతరం మారిపోతూ ఉన్నట్లయితే భూమి అంతర్భాగం కంపించి తీవ్ర మార్పులు సంభవిస్తాయి. అసాధారణ భూరూపాలు, అగ్ని పర్వతాల విస్ఫోటనాలు జరుగుతాయి. అప్పుడు జీవుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవటమే కష్టం. ఈ మార్పులను తట్టుకొని మనుగడ సాగించే క్రమంలో పాత ప్రాణులు అంతర్జానమై కొత్త జీవులు పుట్టుకురావచ్చు. ఇవి దృఢంగా, పొట్టిగా ఉండి ఉండొచ్చు. భూమికి రక్షణగా. చందమామ భూమికి రక్షకుడిగానూ నిలుస్తాడు. గ్రహశకలాల దాడి నుంచి కాపాడుతుంటాడు. పైగా చంద్రుడి మీది రాళ్ళు భూమి, సౌర వ్యవస్థ ఏర్పాటుకు రుజువులు కూడా. భూమి నుంచి విడిపోయినప్పట్నుంచి చంద్రుడు ఏమాత్రం మారకుండా అలాగే ఉన్నాడు. మరి ఈ రాళ్లను రసాయనికంగా విశ్లేషించటం ద్వారా గ్రహశకరాలు, తోకచుక్కలు భూమికి ఎంత నీటిని తీసుకొచ్చాయో నిర్ధారించొచ్చు. అంటే చంద్రుడిని ఒకరకంగా భూమి చరిత్ర నిక్షిప్త గని అనుకోవచ్చన్నమాట. జీవుల పునరుత్పత్తికి చంద్రుడు తోడ్పడతాడు. గ్రేట్ బారియర్ రీఫ్ వద్ద నవంబరులో పౌర్ణమి తర్వాత సుమారు 2 నుండి 6 రోజుల్లో రాత్రే పగడాలు, కోరల్స్ పెద్ద మొత్తంలో పునరుత్పత్తి అవుతాయి. ప్రపంచంలోనే ఇదో అతిపెద్ద పునరుత్పత్తి వేడుకగా పేరొందింది. దీనికి కల్పితమైన కారణమేంటన్నది ఇంకా రహస్యంగానే ఉండిపోయింది. ఉష్ణోగ్రత, నీటి తీరుతెన్నులు, చంద్రుడి వంటివన్నీ ఇందులో పాలు పంచుకుని ఉంటుండొచ్చని భావిస్తున్నారు. నేల మీద జంతువులు సైతం, ముఖ్యంగా ఎర్రపీతలు నవంబరు, డిసెంబరు చివరి రోజుల్లో పర్వతాల నుంచి తీరానికి వలస వస్తుంటాయి. చంద్రుడే లేనట్టయితే ఇలాంటి జీవ అద్భుతాలు జరిగి ఉండేవే కావు. పేద పురుగులు కూడా పేడ ముద్దలను బొరియల్లో కూర్చటానికి వెన్నెల సాయం తీసుకుంటాయి. కొన్ని పువ్వుల సరాగ సంపర్కానికి, తేళ్లు నీలిరంగులో మెరవడానికి వెన్నెల తోడ్పడుతుంది. ఇలా జీవజాతుల మీద, పునరుత్పత్తి మీద చంద్రుడి ప్రభావం ఎనలేనిది, సాటిలేనిది.